గుంటూరు జిల్లాలో భారీ ఆర్థిక మోసం వెలుగు చూసింది. అధిక వడ్డీలు, భారీ లాభాలంటూ ఆశ చూపిన వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ సామాన్యుల నడ్డి విరిచింది. 3 లక్షలు కడితే 20 నెలల్లో ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు లాభాలు చూపిస్తానంటూ నమ్మించి 100 కోట్ల రూపాయలతో పరారీ అయ్యాడు సంస్థ నిర్వాహకుడు అన్నం పూర్ణచంద్రరావు. ట్రేడ్ దోస్త్, వారాహి తీర్మాన్ స్కీమ్లు పెట్టి గుంటూరు, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో దాదాపు 2000 మందిని ముంచేశాడు. మరింత సమాచారం మా ప్రతినిధి మణి అందిస్తారు. గుంటూరు నగరంలో ఘరానా మోసం వెలుగు చూసింది. లక్షకు 10,000 రూపాయలు వడ్డీ ఇస్తానంటూ కూడా వారాహి అనే సంస్థ కోట్లాది రూపాయలు వసూలు చేసింది. కొన్ని నెలల నుంచి కూడా వడ్డీలన్నీ కూడా నిలిపివేయడంతో ఇప్పుడు బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. గుంటూరు అరణ్యపేట పోలీస్ స్టేషన్ బాధితులంతా చేరుకుని మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. దాదాపు వందలాది మందిగా కూడా బాధితులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. గత కొన్ని నెలల నుంచి కూడా ట్రేడింగ్ పేరుతో, అదేవిధంగా అధిక వడ్డీ పేరుతో వారాహి అనే సంస్థ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 10 కోట్ల పైగానే డబ్బులు వసూలు చేసి ఒక్కసారిగా బోర్డు తిప్పేయడంతో ఇప్పుడు బాధితులందరూ కూడా రోడ్డును పడ్డ పరిస్థితి. వీళ్ళంతా కూడా న్యాయం చేయాలంటూ గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్కి వచ్చిన దృశ్యాలు మీరు చూడొచ్చు. ఒకసారి బాధితులున్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది అసలు? మీరు ఎంత కట్టారు డబ్బులు? మేమైతే జనం దగ్గర నుంచి కట్టించాం సార్. మా సొంత మనీ అయితే 30 లక్షలు ఉన్నాయి. మేము బయట నుంచి కట్టిందంటే 2 కోట్లు, 80 లక్షలు తీసుకున్నాము. 1,20,00,000 అయితే మాకు ఇవ్వాలి. అసలు ఆయన ఎవరు, మీకు ఎలా పరిచయం, ఏం చేస్తుంటారు? అంటే ఇదే బిజినెస్ లేకపోతే ఏం చేస్తారు? ఏం చెప్పి మీతో డబ్బులు కట్టించారు? లక్షకు 10,000 ఇస్తానని. అసలు మాకు ఫస్ట్ ఆయన రియల్ ఎస్టేట్ పరంగా తెలుసండి. ఆయన ఓన్ హౌస్ మా వారు చేసేవాళ్ళు, మా తెలిసిన వాళ్ళు. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు. అది హౌస్ తాకట్టు పెట్టి 20 lakhs ఇప్పిమని వాళ్ళని అడిగితే వాళ్ళు తాకట్టు పెట్టి 20 lakhs అతనికి ఇప్పించారు. ఇంకా అక్కడి నుంచి మాకు పరిచయం అతను. వాస్తవానికి అయితే వీళ్ళందరికీ ఎలా పరిచయం నాకు తెలీదు. మాకు వరకు మాత్రం అలా పరిచయం అయ్యాడు. అలా పరిచయం అయ్యి 500 నుంచి ఆయన స్టార్ట్ చేశాడు. మాకు తెలిసి 500 నుంచి మేము ఉన్నాము. అట్లా ఇస్తా నమ్మకంగా ఉన్నాళ్లే అని చెప్పి ఆగస్టు నుంచి బాగా ఎక్కువ కట్టాం. మొన్న దసరా ఆగస్టు నుంచి లక్షకి 3,20,000 ఇస్తానని, 3 లక్షలకి 9 లక్షలు ఇస్తాను 20 నెలల్లో అని చెప్పేసరికి ఇస్తున్నాడు కదా అన్నట్టుగా మేము బయట నుంచి తీసుకొచ్చి జనం చేత 2 కోట్ల వరకు కట్టించాం. 6 గ్రూపులు. అందుట్లో 80 లక్షలు వచ్చినాయి. 1,20,00,000 రావాలి. 20 మంది, 25 మంది. లక్షకి 3,20,000 ఇచ్చే స్కీము అది. అది కాదండి, లక్ష కడితే 3,20,000 గోల్డ్ స్కీమ్ మాది. గోల్డ్ స్కీమ్ 25 నెంబర్స్ మా దానికి మేము 6 గ్రూపులు వేయించాం. చేశారు. కానీ దీని వెనక మాత్రం లాయర్లు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, బాపట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు ఆయన తరఫున. మేము బాపట్ల వెళ్ళి వాళ్ళ తమ్ముడి మీద కేసు పెడితే 5 minutesలో బయటికి ఎలా వచ్చాడు? ఇక్కడి నుంచి కూడా ఆయనకి ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఆయనకి ఇక్కడి నుంచి అక్కడికి కాల్స్ వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు, లేకుండా లేరు. ఆయన ఎక్కడ దాక్కున్నాడో ఎవరికి తెలియకుండా లేదు. ఇక్కడ తెలిసినోడు ఉన్నాడు, కానీ చప్పట్ల బయటికి జనాన్ని పిచ్చోళ్ళని చేసి పోలీస్ స్టేషన్లు, మీడియాలు రోడ్లు ఎక్కించారు. 100 కోట్ల పైన సార్, 100 కోట్ల పైన. ఆయన అనుకున్న టార్గెట్ వచ్చింది, వెళ్ళిపోయాడు. ఇక్కడ జనాన్ని పిచ్చోళ్ళని చేసి, ఎంప్లాయీస్ ని, కట్టించిన వాళ్ళని అందరినీ పిచ్చోళ్ళని చేసి, అమ్మ, నాన్న, అయ్యా, అన్న, మీ అందరికి నేను అన్నలాగా, నాన్నలాగా, కొడుకులాగా ఉంటానని చెప్పి ఆఖరికి దొడ్లు కడిగి ఆమె చేత కూడా 25,000 కట్టించుకొని వెళ్ళిపోయాడు. ఎంతవరకు సార్ మోసం? ఎంత మోసం చేశాడంటే నమ్మకంగా నమ్మించి జనాన్ని మోసం చేశాడు అందరినీ. ప్రతి ఒక్కళ్ళు అందరూ. అమ్మా, మీరు చెప్పండి, మీరు ఎంత కట్టారు ఏంటి అసలు? సార్, నేను అక్కడ ఎంప్లాయీని కూడా. సో 1 సంవత్సరం 2 నెలల నుంచి నేను అక్కడ వర్క్ చేస్తున్నాను. అందరూ 2 సంవత్సరాల నుంచి బాగానే ఇస్తున్నాడు. సో ఆ నమ్మకం మీదే అందరూ అక్టోబర్ నుంచి బాగా కట్టారు సార్. అక్టోబర్ నుంచి బాగా కట్టారు. జనవరిలో లాస్ వచ్చిందన్నారు, బ్యాంక్ ఫీజు అన్నారు. సో తర్వాత అందరితో మీటింగ్ కండక్ట్ చేసి మార్చి 15 ఇస్తారన్నారు. మార్చి 15 రోజుకి శనివారం నైట్ జంపారు సార్. మేము అక్కడ 30 లక్షల దాకా కట్టించాం. నాకు 12 లక్షలు వచ్చి ఇంకా 22 లక్షలు రావాలి. బట్ మా మీద నింద వేస్తున్నారు. ఎంప్లాయీస్కి తెలుసు అని తెలిస్తే మేము ఈరోజు అసలు ఎక్కడుండే వాళ్ళని తెలియని వాళ్ళని రోడ్ల మీద పెట్టి పోలీస్ స్టేషన్ నడిపించి ఎంత చండాలంగా చేస్తున్నాడంటే సార్, ప్లీజ్ దయచేసి ఆయన్ని తీసుకొచ్చి
ఇక్కడ కూర్చోబెట్టండి. మొత్తంగా దాదాపు 2000 మంది వరకు కూడా బాధితులు ఉన్నట్లు వీళ్ళంతా బాధితులంతా కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరు 25,000 నుంచి లక్షల్లో కూడా 70 లక్షలు 80 లక్షలు కూడా కట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. దాదాపు 100 కోట్ల స్కామ్ ఇది. 10 కోట్లు అని అనుకున్నాం మనం, కానీ ఇది 100 కోట్ల స్కామ్ అని చెప్తా ఉన్నారు. దీని వెనక రాజకీయ 100 కోట్ల పైనే ఈ స్కామ్ ఉందని చెప్తా ఉన్నారు. దీని వెనక చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కూడా ఇందులో ఉన్నాయి. అందుకనే మాకు న్యాయం జరగదని అనిపిస్తుంది. ఇప్పటికైనా సరే పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా సీరియస్గా తీసుకొని తమకందరూ కూడా న్యాయం చేసి తమ కట్టిన డబ్బంతా కూడా తిరిగి ఇప్పించాలని చెప్పి బాధితులందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో మనీ బిగ్ టీవీ గుంటూరు నుంచి.